సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. కళాప్రపూర్ణ గణపతిరాజు అచ్యుతరామరాజు స్మారక సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో డాక్టర్ గణపతిరాజు అచ్యుతరామరాజు శత జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పెన్మత్స లలిత వాశిష్ట సభ్య అధ్యక్షతన జయంతి వేడుకలు జరిగాయి. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఆచార్య వి బాలమోహన్ దాస్, ప్రముఖ రచయితలు ద్విభాష్యం రాజేశ్వరరావు, అధురి వెంకట సీతారామమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు జీవన సాఫల్య పురస్కారాలను ఇచ్చి సత్కరించారు. వారు సెంచురియన్ యూనివర్సిటీ గౌరవ కులపతి ఆచార్య జిఎస్ఎన్ రాజు, ప్రముఖ పద్యకవి భాగవతుల కృష్ణారావు, ప్రముఖ రంగస్థల నటులు మీగడ రామలింగ స్వామి, ప్రముఖ రచయిత మరియు వ్యాసకర్త దామెర వెంకట సూర్యారావు, ప్రముఖ రచయిత మల్లప్రగడ రామరామారావు, రంగస్థల నటులు బల్లమూడి రామ్మూర్తి, సినీ నటుడు పెన్మత్స జగన్నాథరాజు, ప్రముఖ రచయితలు గాయని మనులు సత్యవాడ సోదరి మనులు రఘునాథమ్మ, సూర్యకుమారి, న్యాయవాది దంతులూరి మీనాక్షి, ప్రముఖ చిత్రకారులు డాక్టర్ బుద్ధరాజు సూరజ్ వర్మ గార్లకు జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రముఖ హాస్య కథ రచయిత మేడ మస్తాన్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. సమైక్య నిర్వాహక సభ్యులు కేవీఎస్ మూర్తి, పీసపాటి గిరిజ, రాజలక్ష్మి, ఉప్పలపాటి రాజేశ్వరి, బుద్ధరాజు సతీష్, ఇందుకూరు సత్యవతి దేవి, బుద్ధరాజు, ప్రేమ తదితరులు పాల్గొన్నారు. కళాప్రపూర్ణ గణపతిరాజు అచ్యుతరామరాజు గారు ప్రముఖ న్యాయవాదిగా, నటుడిగా, నాటక రచయితగా, రాజ్యసభ సభ్యునిగా, విశాఖ సాహితీ అధ్యక్షుడిగా, పలు సాంస్కృతిక సంఘాలకు మార్గదర్శకుడిగా ఉత్తరాంధ్రలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించుకున్న అజాత శత్రువు. ఎందరో రచయితలను, కళాకారులను భుజం తట్టి ముందుకు నడిపించిన దీక్షా దక్షతలు గల నాయకుడు, కార్యనిర్వాహకుడు. తూర్పుగోదావరి జిల్లా కొలిమేరు గ్రామంలో 1924 మార్చి 5వ తేదీన జన్మించిన వీరు విశాఖపట్నం, కాకినాడలలో ప్రాథమిక విద్య చేసిన మద్రాసులో లా డిగ్రీ పుచ్చుకున్నారు. 42 సంవత్సరాల వయసులో బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కవిభూషణ, కళా సరస్వతి, కవిరాజు, రాజకవి, సాహితీ సాంస్కృతిక సామ్రాట్, నాటకరత్న, నాటక పితామహ, నవయుగ ఆంధ్రభోజ, అభినవ కృష్ణదేవరాయ వంటి గౌరవ పురస్కారాలెన్నో సొంతం చేసుకున్నారు. 1993లో ఆంధ్ర యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ డాక్టరేట్ ఇచ్చి గౌరవించుకున్నారు. సమాఖ్య అధ్యక్షురాలు పెన్మత్స లలిత వాశిష్ట అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ మంచి రచయిత వారి శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి గారు నా మొదటి కథల సంపుటికి కవితల సంపుటికి వారిద్దరూ దంపతులు ఎప్పుడు ఉండేవారు. ఆమె జ్ఞానపీఠ రచయిత, మంచి కవితలు రాసేవారు. వీరి కథలు కూడా చాలా సౌమ్యంగా ఉంటాయి. మన భాగవతుల కృష్ణారావు గారు మా నాన్నగారి తర్వాత, ఎందుకంటే స్వర్ణకాంతం వచ్చింది, మంచి పద్య కవి, ఇప్పటికీ కథలు రాస్తున్నారు. 90 ఏళ్ళు దాటినాయి. మన ముందు ఉండడం మన అదృష్టంగా భావిస్తుంది. అలాగే మా బాబాయ్ అక్కడ ఉన్నారు, అందాల శ్రీనివాసరావు గారు. మా నాన్నమ్మ గారి ముఖ్య అతిథి ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ప్రసంగిస్తూ ఎంతో ప్రేమతో జరిగేది. నా అదృష్టం ఏంటంటే ఆ అదృష్టం నా ఒక్కడికే దక్కిందని అనుకుంటూ ఉంటాను. ఈవేళ ఆహ్వాన పత్రికలో కూడా లలిత గారు నన్ను రాజుల్లో కలిపేశారు. ద్విభాష్యం రాజేశ్వరరావు గారు వేశారు. అందులో 1987లో సుమారు 4 రోజులు మీ అందరం కలిసి రష్యా యాత్ర చేశాం. ఆయన నన్ను మా అబ్బాయి అంటూ మా సహయాత్రికులకు చెప్పేవారు. అవతల వాళ్ళు కూడా ఇంకా మీ డాడీ రాలేదేమిటి అంటూ. ముఖ్య అతిథి బాలమోహన్ దాస్ గారు ప్రసంగిస్తూ రాకపోయినా ఆయన వారి గురించి శతజయంతి ఉత్సవం సందర్భాన ఈ రోజున ఒక ప్రత్యేక వ్యాసం రాశారు. అది లీడర్ పత్రికలో ప్రచురించారు. ఈనాడులో కూడా ఒక వ్యాసం వచ్చింది. ఈ భారతీదేవి గారు రాశారు. వారు ఇక్కడ ఉన్నారేమో తెలియదు నాకు. రాయకపోయినా ప్రముఖ రచయిత, వ్యాసకర్త శ్రీ దామెర వెంకట సూర్యారావు గారికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం. అధ్యయనం, రచనా వ్యాసంగం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జీవయాత్ర సాగిస్తున్న సారస్వతోపాసకులు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు.
విజయనగరం జిల్లా రాజాములో 1951 మార్చి 5న వెంకటప్పారావు సీతయ్యమ్మ దంపతులకు జన్మించిన వీరు తెలుగులో MA PhD పట్టాలు పొందారు. విశాఖపట్నం వివికే కళాశాలలో దాదాపు 3.5 దశాబ్దాలు తెలుగు అధ్యాపకుడుగా విధులు నిర్వహించి ఎందరో విద్యార్థులను వక్తలుగా, రచయితలుగా, సాహితీ ప్రియులుగా తీర్చిదిద్దారు. ఈనాడు అంతర్యామి వ్యాసకర్తగా తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశ విదేశాల్లోని తెలుగు భాషీయుల్లోని ఆధ్యాత్మిక తత్పరులను అలరిస్తున్నారు. ఆధ్యాత్మిక పరిజ్ఞానం, సాహిత్య విమర్శ, జీవిత చరిత్రలు, సంస్కృత సంప్రదాయాలకు సంబంధించి 25 ముద్రిత గ్రంథాలు, 600 వరకు ఆధ్యాత్మిక సాహిత్య వ్యాసాలు, ఆకాశవాణి ప్రసంగాలు, అసంఖ్యాక పుస్తక సమీక్షలు, పాఠ్య గ్రంథ రచనలు వీరి సాహిత్య కృషికి దర్పణాలు. వీరు రూపొందించిన మహాభారత నామకోశం పలువురు పండితుల ప్రశంసలు పొందింది. అనువాదకులుగాను డాక్టర్ సూర్యారావు లబ్ధ ప్రతిష్ఠులు. కుర్తాలం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారిచే దక్షిణామూర్తి మహారాజ్ పురస్కారం, సాహితీ రత్నాకర బిరుదు ప్రదానం, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారంతో సహా అనేక సంస్థల పురస్కారాలు, సదనాలు వీరి కీర్తి కిరీటంలో అమూల్య మనులు. విశాఖ సారస్వతి వేదిక అధ్యక్షులుగా, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ విశాఖ విభాగం అధ్యక్షులుగా, విశాఖ సాహితీ ఉపాధ్యక్షుడుగా, వివిధ సాహిత్య కళా సంస్థలకు ఆత్మీయుడిగా, సభా వాచస్పతిగా విరాజిల్లుతున్న శ్రీ సూర్యారావు గారికి ఆ అంతర్యామి సకల శుభాలు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. ఇట్లు శ్రీ పెనుమత్స జగన్నాథరాజు, శ్రీమతి పెనుమత్స లలితా వాసిష్ట. ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత డాక్టర్ మేగడ రామలింగ స్వామికి జీవన సాఫల్య పురస్కార ప్రదానం. ప్రముఖ రచయిత్రులు, గాయనీమణులు, సత్యవాడ సోదరీమణులకు జీవన సాఫల్య పురస్కారం. ప్రముఖ రచయిత మల్లాప్రగడ రామారావు సతీ సమేతంగా జీవన సాఫల్య పురస్కారం అందుకుంటూ రామరాజు గారు తమ స్వవిషయాలు కూడా అప్పుడప్పుడు నాతో ముచ్చటించేవారు. ఇంకా కూడా నాకు ప్రవేశం దేవుడేమన్నా లేదు. ఒకరోజు ఆయన పడుకున్నారు, ఆయన లేదు ఆఫీస్లో లోపల రమ్మన్నారు. పెద్ద కష్టపడి పడుకున్నారు, పట్టు చాలా ఉబ్బిస్తుంది. గాబరా పడుతుంది, గ్యాస్ అయితే వెళ్తాను, ఆయన తెగిపోతారు. అలాగా చదువుగా ఉండేవారు. సరే బయటలో పెట్టేదేమో. అదే కాదు, చాలా ఆయన కష్టపడినప్పుడు కూడా శివాజీ వెళ్ళిపోయాడు అలా చెప్పేవారు. నన్ను కూడా కుటుంబంలాగా చూసుకునేవారు, ఆయన గ్రామంతో చూసుకునేవారు. వారి సత్యజయంతి వేడుకల్లో భాగంగా నాకు కూడా జీవన సాఫల్య పురస్కారం అందించినందుకు లలితా వాసిష్ఠ గారికి, వారి జీవిత భాగస్వామి జగన్నాథరాజు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇక్కడే ఒక వాక్యం చేర్చదలుచుకున్నాను. విశాఖ సాహితీ అంగర వెంకటకృష్ణారావు గారి కన్నపుత్రికి అయితే వారి మరణానంతరం దాదాపు 30 సంవత్సరాలు సాగిన వారు కడపరాజు అక్షరామరావు గారు. ఇవాళ సతజయంతి ఉత్సవం జరిగే ఉత్సాహం మనకు ఎందుకు కలగలేదో నాకు తెలియదు. ఆ సాకిన పుత్రికి చేయకపోయినా ఈ కన్నపుత్రికి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడకి వారి సాధిస్తున్న భర్తకి నాకు ఆశీస్సులు. పురస్కార విషయం చెప్పగానే నంది గారు నేను సఫల జీవితంగా గడిపానా అన్న పరిస్థితి తలెత్తింది. జీవన సాఫల్యం గురించి ఎవరి నిర్వచనాల వారికి ఉండవచ్చు. నా మటుకు నేను ఒకరికి అపకారం చేయకుండా వీలైతే ఉపకారం చేస్తూ జీవించాలనుకున్నాను. వాటికి తోడు నా జీవలక్షణం నా పరిధిలో అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నించడం. లేకపోతే ఇంతలో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పరిధిలో అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నించడం చాలా వరకు అలాగే జీవించగలిగారు. అందుకనే ఈ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. ఇంకో చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు తెలిసింది మీ నాన్నగారు కృష్ణరాజు గారికి నాకు చిన్నతనంలో డబుల్ టైఫాయిడ్ వస్తే మా మేనబాబు గారు రాజమండ్రి అడ్వకేట్ ఆయన అయ్యగారు కామేశ్వరరావు గారిని మీ నాన్నగారు మా ఊరు తీసుకొచ్చారు. వారు వైద్యం చేసిన బతికించారు. ఇప్పుడే తెలుస్తున్నారు. ఇంకొక విషయం ఎందుకు అపరాధం కూడా చెప్తున్నాను. నాకు రాజుగారికి మౌలికమైన తేడా ఉంది. రాజుగారికి తెలియని విద్య ఉంటుంది. ఎవరి మనసు ఎప్పుడైనా నొప్పించలేడు. నేనేమో అవసరంగా నొప్పించుకుని ఉండలేను.
సెలవు. నమస్కారం. ప్రముఖ పద్యకవి శ్రీ భాగవతుల కృష్ణారావు గారికి జీవన సాఫల్య పురస్కార ప్రదానం. సెంచూరియన్ యూనివర్సిటీ గౌరవ కులపతి శ్రీ జిఎస్ఎన్ రాజు గారికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో వీరి 11 పాఠ్య గ్రంథాలు దేశ విదేశాల్లో ప్రామాణికంగా పరిగణన పొందాయి. రక్షణ మంత్రిత్వ శాఖ వారి గౌరవ కర్నల్ గుర్తింపు, స్వచ్ఛ విశాఖ బ్రాండ్ అంబాసిడర్, టైమ్స్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఏఐసిసిఈ ఎఫిలియేట్ కమిటీ చైర్మన్ పదవి, ఇంకా ఎన్నో గౌరవాలు పురస్కారాలు రాజుగారిని వరించాయి. క్రీడారంగంలోనూ వీరిది అందవేసిన చేయ. ఐఐటి ఖరగ్పూర్లో షాట్పుట్లో స్వర్ణ పథకం, వెయిట్ లిఫ్టింగ్లో రాష్ట్ర స్థాయిలో స్వర్ణ పథకం, బాక్సర్గాను ప్రతిభ వీరి అసామాన్య గీటురాళ్ళు. ఈ అసాధారణ ప్రతిభామూర్తికి ఆ పరాత్పరుడు మరిన్ని విజయాలు సాధించే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ తేదీ 5/3/2024 మంగళవారం వేదిక విశాఖ పౌర గ్రంథాలయం విశాఖపట్నం. ఇటు శ్రీ పెరిమసి జగన్నాథరాజు ప్రధాన కార్యదర్శి, శ్రీమతి పెరిమస లలితా వాసిష్ఠి వ్యవస్థాపక అధ్యక్షులు. సాహితీ సభకు హాజరైన రచయిత్రులు, సాహితీవేత్తలు తదితరులంతా సభకు హాజరై విజయవంతం చేశారు. Next.